స్తుతిపాత్రుడా, మీకు వందనాలు, స్తోత్రం నాయన. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఈ దినాన్ని మీరు మాకు ఇచ్చారు. మేము మీ మీద ఆధారపడి ముందుకు సాగేదానికి కృప దయచేయండి. సామెతల గ్రంథం 16:3 నీ పనుల భారము యెహోవా మీద నుంచుము అన్నాడు. కమిట్ దై వర్క్స్ అంటు ద లార్డ్, అపనే కామముకో యెహోవా పర్ డాల్తే. అయితే మన పనుల భారమంతా దేవుని మీద మోపాల. దేవుడు కార్యాలు చేసేవాడు, మన మీద వేసుకోకూడదు. అయితే ప్రభువు మన భారాలు తీర్చేవాడు. 37వ కీర్తనలో 5వ వచనం, నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఏమంటున్నాడో, మన మార్గాలను అప్పగించాలంట ఒకటి, రెండవది ఆయన నమ్ముకోవాలంట, మూడవది ఏమంటున్నాడు, నీ కార్యాలు నేను నెరవేరుస్తాను అంటున్నాడు. అయితే మన కార్యాలు నెరవేరాల, మనం తలపెట్టిన పనులు చక్కపరచబడాల. అవి చాలా అవసరం. 2 తిమోతి 1వ అధ్యాయం 12వ వచనం, ఆ హేతు చేత ఈ శ్రమలు అనుభవించున్నాను, కానీ నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోచున్న దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. ప్రభువును రూఢిగా నమ్మాల, అవిశ్వాసంగా కాదు, విశ్వాసంతో నమ్మాల. దేవుడు తప్పకుండా మన శ్రమల నుండి విడిపించి సహాయం చేస్తాడని నమ్మికతో మనం ముందుకు సాగాల. ఆ రీతిగా సాగి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ సమయంలో మీ మాటలు వినుచున్నవారు మీ మీద ఆనుకొని వారి జీవిత యాత్రను కొనసాగించేదానికి మీ కృప దయచేయండి. వారు తలపెట్టిన కార్యాలన్నీ, దేవవారి అక్కర్లన్నీ అడుగడుగున మీరే తీర్చి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.